ఎలక్ట్రిక్ వాహనాలు కొనే వాళ్ళకి శుభవార్త అండి. ఎలక్ట్రిక్ స్కూటర్ మీద దాదాపుగా 20,000 రూపాయలు రేటు తగ్గబోతుంది. ఎలక్ట్రిక్ బైకుల మీద దాదాపుగా 27,000 రూపాయలు తగ్గబోతున్నాయి. అలానే ఎలక్ట్రిక్ కార్ల మీద దాదాపుగా 1,00,000-2,00,000 రూపాయల వరకు రేటు తగ్గబోతుంది. సో ఆ శుభవార్త ఏంటి, దీని పూర్తి వివరాలని ఈరోజు మన ఈవీ కుర్రాడు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. ఈ శుభవార్త ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల మీద విధించిన ట్యాక్స్ని అయితే ఇప్పుడు తీసేయడం జరిగిందండి. సరిగ్గా మనం 2023 సంవత్సరం జూన్ నెలలో ఎలక్ట్రిక్ వాహనాల మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లైఫ్ ట్యాక్స్ అనేది విధించింది. ఇప్పుడు ఫిబ్రవరి 1, 2024 సంవత్సరం నుండి లైఫ్ ట్యాక్స్ని తీసేస్తున్నట్టుగా ప్రభుత్వం అనేది ఒక జీవో అనేది జారీ చేసింది. దీనికి మనకి అఫీషియల్ గెజెట్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. జూన్ 2024 సంవత్సరం వరకు కూడా ఈ లైఫ్ ట్యాక్స్ అనేది ఎటువంటిది ఉండదని చెప్పి ఈ నోటిఫికేషన్ ఉంది. మీరు ఒకసారి డాక్యుమెంట్ అనేది చూడవచ్చు. ప్రధానంగా ఏపీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి కృతజ్ఞతలు అండి. ఆలస్యమైన ఒక మంచి నిర్ణయం అయితే తీసుకున్నారు. ఎందుకంటే గత 7 నెలలుగా ఎప్పుడైతే లైఫ్ ట్యాక్స్ వచ్చిందో ఆ టైం వల్ల ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రిక్ వాహనాలు కొనుక్కునే వాళ్ళు కొనుక్కోలేకపోయారు. ఎందుకంటే ఎక్కువ రేట్ అయిపోయింది. ఉదాహరణకి 2023 సంవత్సరం జూన్ టైంలో సెంట్రల్ గవర్నమెంట్ ఏమో సబ్సిడీని తగ్గించేసింది. అదే టైంలో ఇక్కడ ఏపీ ప్రభుత్వం లైఫ్ ట్యాక్స్ విధించింది. దాంతో ఒకవైపు ఏమో సబ్సిడీ తగ్గడం వల్ల రేట్లు పెరిగినాయి, అలానే ఇక్కడ మళ్ళీ లైఫ్ ట్యాక్స్ వేయడం వల్ల ఇంకొక రేటు పెరిగింది. ఇప్పుడు ఈ 7 నెలల కాలంలో ఏమైందంటే ఎలక్ట్రిక్ వాహనాల సేల్స్ కూడా ఇంపాక్ట్ అయింది, ప్రధానంగా ఏపీలో. కారణం ఏంటంటే లైఫ్ ట్యాక్స్ అనేది ట్యాక్స్ విధించడం వల్ల ఒక ఎలక్ట్రిక్ 2-వీలర్ని ఎగ్జాంపుల్కి తీసుకుంటే దాదాపుగా 12% లైఫ్ ట్యాక్స్ పడింది. అంటే 1,00,000 రూపాయలు ప్రైస్ ఉందనుకోండి, 12,000 రూపాయలు లైఫ్ ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి. దానివల్ల ఏమైందంటే ఎవరైతే కొందాం అనుకున్నారో ఎలక్ట్రిక్ వెహికల్ 12,000 పెరిగింది. కరెక్ట్గా అదే టైంలో ఈ 12,000 అనుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ తగ్గించడం వల్ల ఇంకొక 10,000, ఓవరాల్గా 22,000, 30,000 కూడా పెరిగిపోయింది. సో ఒక్క ఇంపాక్ట్ అనే కాదు, ఈ ఒక్కదానికి ఇంకొకటి కూడా లింక్ అవ్వడం వల్ల ఎక్కువ మంది కస్టమర్లు కొందాం అనుకున్నా ఆగిపోయారు. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఇక మీదట ఇప్పుడు ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ కొందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఒక ఊరట అనేది చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ రేటు ఇప్పుడు స్కూటర్స్ పరంగా మాట్లాడుకున్నట్లయితే 10,000 రూపాయల నుండి దాదాపు 20,000 రూపాయల వరకు ఎలక్ట్రిక్ స్కూటర్ రేట్లు అయితే తగ్గబోతున్నాయి. మనకి ఆ స్కూటర్ ఎక్స్ షోరూమ్ ధరను ఆధారంగా చేసుకున్నట్లయితే ఉదాహరణకి బేస్ వేరియంట్ 1,00,000 రూపాయలు ఉందనుకోండి, ఆ 1,00,000 రూపాయలది దాదాపుగా 12,000 రూపాయల వరకు తగ్గుతుంది. మొన్నటి వరకు ఆన్ రోడ్ రేటు 1,00,000 రూపాయల మీద 12% అంటే ఒక 12,000 ఎక్స్ట్రా పే చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ 12,000 తగ్గుతుంది. 1,50,000 అనుకోండి, ఇంకా కాస్త ఎక్కువ రేటు ఇప్పుడు ఆన్ రోడ్ మీద తగ్గిపోతుంది. ఇంకా ఆన్ రోడ్ మీద ట్యాక్స్ అనేది ఉండదు. అందువల్ల మీరు ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకుందామని ఈ టైంలో ఆగిన వాళ్ళు ఆ ఇబ్బంది ఉండదు. రెండోది, ఎప్పుడైతే ఇక్కడ లైఫ్ ట్యాక్స్ వచ్చిందో ఎలక్ట్రిక్ వాహనాల మీద, బార్డర్స్లో ఉన్నవాళ్ళు తెలంగాణకు వెళ్ళి ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కునేవారు. నేను పర్సనల్గా మన సబ్స్క్రైబర్లు చాలామంది తెలుసుకున్నాం, మేము మాట్లాడినప్పుడు వాళ్ళే చెప్పారు. చెన్నై బార్డర్స్ దగ్గర కానీ లేకపోతే మనకి తెలంగాణ బార్డర్స్ ఇక్కడ ఎవరైతే ఉన్నారో అక్కడికి పక్కకు వెళ్ళిపోయి అక్కడి నుంచి ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కునే చాలామంది ఉన్నారు. ఇక మీదట ఆ సమస్య అయితే ఉండదు. ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎలక్ట్రిక్ వాహనాల రేట్లు తెలంగాణలో ఏ రేట్లు ఉన్నాయో అదే రేటుకి వస్తుంది కాబట్టి మీకు ఆ ఇబ్బంది ఉండదు. ఇక్కడే కొనుక్కోండి ఇక మీదట ఇక్కడ ఏపీలో ఉన్నవాళ్ళు. ఇంకొక విషయం ఏంటంటే డీలర్స్ కూడా ఇది శుభవార్త. గత 7 నెలల్లో చాలా రిజిస్ట్రేషన్ మోడల్స్, ప్రధానంగా ఎవరైతే రిజిస్ట్రేషన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అమ్మారో, సబ్సిడీ వాహనాలు ఏదైతే అమ్మారో వాళ్ళ మీద బాగా ఇంపాక్ట్ పడింది. మీకు ఇందాక చెప్పినట్టుగా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఆ సబ్సిడీ తగ్గించడం వల్ల ఒకటి, మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన ఈ లైఫ్ ట్యాక్స్ ఉండటం వల్ల ఎక్కువగా 2-వీలర్స్ మీద బాగా ఎఫెక్ట్ పడింది. అలానే ఎలక్ట్రిక్ కార్ల మీద కూడా ఎఫెక్ట్ పడింది, బైక్స్ మీద. ఇప్పుడు ఆ సమస్య అయితే ఉండదు. కొంతమంది కూడా ఇంకొక అభిప్రాయం కూడా చెప్తున్నారు, ఫస్ట్ ఈ ప్రభుత్వం ముందు లైఫ్ ట్యాక్స్ని పెంచింది, మళ్ళీ ఇప్పుడు తగ్గించింది కదా అని. ఏదైనా పెంచినా మళ్ళీ తగ్గించినా కాస్త లేట్ అయినప్పటికీ ఇప్పుడు సరైన నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఇక మీదటైనా కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుక్కునే వాళ్ళు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి ఒక బెనిఫిట్ అనేది చెప్పుకోవచ్చు. ఓవరాల్గా మాట్లాడుకున్నట్లయితే ఈ డీలర్స్ కూడా ఎప్పుడైతే 7 monthsలో మనం అనలైజ్ చేసుకున్న వాళ్ళతో మాట్లాడినప్పుడు ఈ ట్యాక్స్ అనేది పెరిగిన టైంలో చాలామంది సఫర్ అయ్యారు. ఈ సేల్స్ తగ్గిపోవడం ఇటువంటివి జరిగినాయి. ఇప్పుడు మనకి ఓవరాల్గా తగ్గడం వల్ల ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు FAME 3 సబ్సిడీ ఉన్నా రాకపోయినా ఇప్పుడు మనకి నార్మల్ ప్రైజెస్లో వస్తున్నాయి ఏపీలో. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ మోడల్స్ రేట్లు పెరిగినాయో నాన్ రిజిస్టర్డ్ వెహికల్స్ అమ్మకాలు బాగా పెరిగినాయి. సైకలాజికల్గా ఏమైందంటే
ఒక ₹1,00,000కి ఒక రిజిస్ట్రేషన్ మోడల్ వచ్చేసేది అనుకోండి. ఎప్పుడైతే ఇక్కడ ట్యాక్స్ వచ్చిందో ₹1,20,000 వెళ్ళిపోయింది. ఆ టైంలో కస్టమర్లు ₹20,000 ఎక్స్ట్రా ఎందుకని చెప్పి నాన్ రిజిస్టర్డ్కి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఆ కస్టమర్స్ మళ్ళీ రిజిస్ట్రేషన్ మోడల్స్ దాదాపు ₹20,000 తగ్గుతున్నాయి కాబట్టి ఆ మోడల్స్ మీద ఆసక్తి చూపించే అవకాశం ఉంది. ఎప్పుడైతే నాన్ రిజిస్టర్డ్ వెహికల్స్ ఎవరైతే అక్కడ లాభపడ్డారో ఇప్పుడు ఆ మార్కెట్ మీద కాస్త ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది. కారణం ఇప్పుడు ₹20,000, ₹25,000 వరకు తగ్గే అవకాశం ఉంది కాబట్టి, లేదు నేను మొన్నటి వరకు రిజిస్ట్రేషన్ మోడల్కి వెళ్దాము రేట్ ఎక్కువ అని చెప్పి డ్రాప్ అయ్యి నాన్ రిజిస్టర్డ్కి వెళ్ళిన కస్టమర్లు ఇప్పుడు మళ్ళీ నాన్ రిజిస్టర్డ్ కాస్త తగ్గి రిజిస్ట్రేషన్ మోడల్స్ మీదకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా ఏంటంటే కాస్త ఇప్పుడు నాన్ రిజిస్టర్డ్ వెహికల్స్ అమ్మే వాళ్ళ మీద ఎంతో కొంత మార్కెట్ మీద ఇంపాక్ట్ అనేది అవకాశం ఉందండి. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎలక్ట్రిక్ కార్ల విషయానికి వస్తే కార్లలో కూడా చాలా వరకు వేరియేషన్ వచ్చేసింది. ఇప్పుడు స్కూటర్ మీదే దాదాపు ₹20,000, ₹22,000 డిఫరెన్స్ ఉంది. కారు విషయానికి వస్తే ₹1,00,000, ₹2,00,000 వరకు డిఫరెన్స్ ఉండేది. తెలంగాణకి మనకి ఆంధ్రప్రదేశ్లో ట్యాక్స్ ఉండడం వల్ల ఇప్పుడు ట్యాక్స్ తొలగిపోయింది కాబట్టి ఇప్పుడు ఏపీలో దాదాపుగా ₹1,00,000, ₹2,00,000 ఎలక్ట్రిక్ కార్ మీద సేవ్ చేసుకుంటారు. అందువల్ల ఇప్పుడు ఎవరైతే ఎలక్ట్రిక్ కార్ కొందామని ఆగిన వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళీ ఎలక్ట్రిక్ కార్ కొనే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఆ 2 lakhs డిఫరెన్స్ వస్తుంది కాబట్టి. సో ఒకవేళ ఇన్ కేస్ మీరు ఈ 2 రోజుల్లో ఎవరైనా కొందామని అనుకుంటే ఒకసారి ఆగండి. కారణం ఏంటంటే ఇప్పుడు అఫీషియల్ గెజెట్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి లేట్గా రిజిస్టర్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు ఈ టైంలో తీసుకుందాం అనుకున్నట్లయితే పాత రేటు పెట్టి పాత రిజిస్ట్రేషన్ లాస్ట్ టైం అయిపోయింది అనుకోండి, మీకు ఆ బెనిఫిట్ ఉండదు. ఇప్పుడు రేపు ఎల్లుండిలో ఒకవేళ ఈరోజు తీసుకుందామనే ప్లాన్లో ఉన్నవాళ్ళు ఈ ఇంప్లిమెంటేషన్కి టైం పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి గెజెట్ నోటిఫికేషన్ వచ్చినా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి కాబట్టి ఆ పోర్టల్లో. సో మీరు ఒక 1 or 2 days ఆగినా కూడా మీ రేట్లు అనేవి తగ్గుతాయి. ఓవరాల్గా అయితే మనకి స్కూటర్ రేట్లను బట్టి ఆ ఎక్స్షోరూమ్ రేట్లను బట్టి అయితే ఆన్ రోడ్ రేట్లో డిఫరెన్స్ అయితే స్పష్టంగా తెలియబోతుంది. ఇప్పుడు 10,000 నుండి ₹20,000 వరకు 2 wheelers మీద, అలానే ఎలక్ట్రిక్ బైకింగ్ మీద, ఈవెన్ ఎలక్ట్రిక్ కార్ల మీద ఎక్కువ రేట్ ఏదైతే ఉందో ఎక్స్షోరూమ్ రేట్లు ఎక్కువ ఉన్నాయో రేట్ల మీద ఎక్కువ మనకి ప్రైస్ డిఫరెన్స్ తెలుస్తుంది. తక్కువ రేట్ ఉన్న దాని మీద ఒక ₹1,00,000 దాని మీద కొంచెం తక్కువ డిఫరెన్స్ ఉంటుంది. ఓవరాల్గా 10,000 నుండి ₹20,000 వరకు డిఫరెన్స్ ఉంటుంది. మీకు నెక్స్ట్ వీడియోలో రేపు వీడియోలో ఏం చెప్తామంటే ఏ మోడల్స్కి ఎంత రేటు తగ్గబోతుంది అనేది కూడా మీకు క్లారిటీగా చెప్తాను. బట్ ఇప్పటికైతే 2 wheelers, ఎలక్ట్రిక్ స్కూటర్స్, ఎలక్ట్రిక్ బైక్స్, ఎలక్ట్రిక్ కార్ రేట్లు అయితే భారీగా తగ్గబోతున్నాయి. ఆన్ రోడ్ రేట్ల మీద ఎక్స్షోరూమ్ రేట్లు అయితే ఎటువంటి తేడా ఉండదు. మొన్నటి వరకు ఆన్ రోడ్ రేట్లో మనకి ట్యాక్స్ అడిషనల్గా పడేది కాబట్టి ఆ ట్యాక్స్ అనేది ఉండదు. మరొకసారి ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్దాం. లేట్ అయినా కూడా ప్రజలకి ఏదైతే ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ కొందామని అనుకుంటున్నారో వాళ్ళకి ఒక శుభవార్త. కారణం ఏంటంటే పొల్యూషన్ కూడా తగ్గించినట్టు ఉంటుంది. ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ వెళ్తారు. లాస్ట్ టైం మనకి లైఫ్ ట్యాక్స్ వచ్చిన టైంలో వీడియో చేసినప్పుడు కింద కామెంట్స్ ఏం పెట్టారంటే నేను ఇంకా ఎలక్ట్రిక్ వెహికల్కి వెళ్ళను, పెట్రోల్ వెహికల్ తీసుకుంటాను, చాలా తక్కువ రేటుకి వస్తుంది. ఇప్పుడు మనకి రేట్లు మళ్ళీ నార్మల్ అవుతున్నాయి కాబట్టి మళ్ళీ ప్రజలు ఎక్కువ మంది ఎలక్ట్రిక్ వాహనాలు కొనుక్కునే అవకాశం ఉంటుంది. ఎకో ఫ్రెండ్లీ నేచర్ మళ్ళీ సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇది లేటెస్ట్ అప్డేట్ అండి. ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అయితే ఎలక్ట్రిక్ వాహనాల మీద ట్యాక్స్ అనేది తొలగించింది. సో ఎవరైనా ఈ రేట్లు అయితే ఒకసారి కనుక్కోండి. మీ రెస్పెక్టివ్ ఎవరైనా వెహికల్ కొందాం అనుకున్నట్లయితే ఇది ఓన్లీ రిజిస్ట్రేషన్ మోడల్స్కి మాత్రమే. నాన్ రిజిస్టర్డ్ వెహికల్స్ ఎటువంటి ట్యాక్స్ ఉండదు కాబట్టి రిజిస్ట్రేషన్లో ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎలక్ట్రిక్ బైకులు, ఎలక్ట్రిక్ కార్లు మొన్నటి వరకు దీని మీద ట్యాక్స్ ఉండేది. ఇక మీద ట్యాక్స్ అయితే ఉండదు. ఒక జూన్ నెల వరకు అయితే ఈ పర్టికులర్ జియో అయితే పాస్ చేశారు. దాని తర్వాత ఏమన్నా మారితే అప్పుడు మారాలి. బట్ ఇప్పుడు అయితే ఈ నెక్స్ట్ వచ్చే జూన్ వరకు అయితే మాత్రం ఎటువంటి ట్యాక్స్ అయితే ఉండబోదు. వెహికల్ తీసుకుందామని ఆగి ఎవరైతే ప్రీవియస్గా ప్రైజెస్ పెరిగిపోయినా అనుకున్న వాళ్ళు ఇప్పుడు తగ్గిపోయినాయి. మనకి తెలంగాణలో ఏ రేట్లు వస్తాయో అదే రేట్లు ఇక్కడ మీకు లభిస్తాయి. రేపొద్దున మనకి డీటెయిల్డ్గా ఏ వాహనానికి ఎంత రేటు తగ్గుతుంది అనేది కూడా మీకు రేపొద్దున వచ్చే నెక్స్ట్ వీడియోలో చెప్తామండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కొరాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కొరాడు రివ్యూస్ ఛానల్, ఆటోమొబైల్ కనెంట్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కనెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాయిస్ ద నేచర్, ట్రై ది ఫ్యూచర్.